హాయ్ హలో వెల్కమ్ టు సిటీ విజన్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక కొత్త మూవీతో, కొత్త సెలబ్రిటీస్తో, కొత్త టీంతో మీ ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, తికమక తాండా టీం. రామకృష్ణ గారు, హనీ గారు, హరి గారు. ఇందులో రామకృష్ణ హరి గారు ఎవరో అని అడగండి, ఇద్దరు సేమ్ ఉన్నారు, కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. అసలు ఏంటి తికమక తాండా అనే ఒక కొత్త మూవీతో కొత్త హీరోస్ ఇద్దరు వచ్చారు. మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ మీరు చెప్పండి. ఫస్ట్ హరికృష్ణ ఎవరు, రామకృష్ణ ఎవరు చెప్పండి. కన్ఫ్యూజింగ్ ఉంది. నేను రామకృష్ణ. ఓకే, నేను హరికృష్ణ. రామకృష్ణ హరికృష్ణ. ఓకే, నేను అని ఓకే, చెప్పండి. తికమక తాండా మూవీ కాన్సెప్ట్ ఏంటి అసలు? యాక్చువల్గా తికమక తాండా మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక విలేజ్లో జరిగే డ్రామా అండి మొత్తం. ఎట్లా అంటే అందరికీ మతిమరుపు ఉంటుంది, ఊరందరికి మతిమరుపు ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి వాళ్ళకి, ఆ మతిమరుపు ద్వారా ఏమేమైంది అనేది కంప్లీట్ ఒక కామెడీ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ మధ్యలో సస్పెన్స్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, అండ్ మంచి సాంగ్స్ ఉంటాయి. అండ్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదే మతిమరుపు ఎందుకు వచ్చింది వాళ్ళకి, లాస్ట్లో దాన్ని వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, లాస్ట్కి ఏమైంది అనేది స్టోరీ. సో చాలా యూనిక్గా ఉంటుంది. కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, 90s బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓకే ఓకే, హనీ గారు, షూటింగ్ జరిగేటప్పుడు ఇద్దరిలో కన్ఫ్యూజ్ అయ్యారా? ఎవరు రామకృష్ణ, ఎవరు హరికృష్ణ? అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే ఎప్పుడైతే నేను నరేషన్కి వెళ్ళానో అప్పుడు వీరిద్దరు కూడా ఉన్నారు. ఒక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరిని చూసాను అనేది క్లారిటీ లేదు. కానీ ఒకరు బయటకు వచ్చిన తర్వాత ఓకే మేబీ వీళ్ళే లీడ్ అయి ఉంటారు అనుకునే లోపే ఇంకొకరు బయటకు వచ్చారు. అయితే ఫస్ట్ అక్కడే నేను మా ఆయన డిస్కస్ చేస్తుండే, అదేంటి ఇందాక వచ్చిన మళ్ళీ వచ్చాడా లేకపోతే ఏంటి అని చెప్పి. తర్వాత నాకు తెలిసి ఇందులో మేము గెటప్ వైజ్ కొంచెం చేంజ్ చూపించాం. క్లీన్ షేవ్ ఉంటుంది ఒకరికి, ఇంకొకరికి కొంచెం బియర్డ్ ఉంటుంది. సో అదే నరేషన్ రోజు కూడా చూసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఫస్ట్ డే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ తర్వాత అంతా ఓకే. ఓకే ఓకే, రామకృష్ణ గారు కరెక్ట్ కదా? ఓకే రామకృష్ణ గారు, అసలు సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సినిమాలో ఇదంతా ఒక విలేజ్లో జరిగింది కదండి. ఒక విలేజ్ బాయ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక విలేజ్కి ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సర్వైవ్ చేశారు, వీళ్ళిద్దరు ఎలా కష్టపడ్డారు, వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా జెన్యున్గా ఎలా ఉంటారు అంటే ఇంకా ఏంటది నువ్వు ఏదో చెప్తా కదా, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ ఉంటారు అనమాట. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్స్ ఉంటే ఎలా ఉంటారు అనేది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. ఆ బ్రదర్ బాండింగ్ కానీ విలేజ్ పీపుల్తో బాండింగ్ కానీ ప్రతిదీ బాగుంటుందండి. ఓకే, హనీ గారు అయితే రాజన్న మూవీతో చాలా ప్రజల్లోకి చాలా దగ్గర అయిపోయినారు. మళ్ళీ ఇదే మూవీ మళ్ళీ తికమక తాండాలో మీ మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా? అంటే అనుకోవడం అనేది బేసికలీ నేను అలా అనుకుంటూ ఉండను. ఏదన్నా ఉంటే అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని నమ్ముతాను. నేను ఒక స్టోరీ చేసిన తర్వాత మేబీ నాకు నచ్చడం వల్ల ఆ స్టోరీ బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తే నేను ఏదైనా స్టోరీ చేస్తాను విత్ అ హోప్ దట్ ఆడియన్స్కి నచ్చుతుంది అని ఒక హోప్తో చేయడం తప్ప పక్కా నచ్చుతుంది 100% నచ్చుతుంది అనేది మాత్రం చెప్పలేము. కానీ ఆ నమ్మకం ఉంటుంది మనకి, ఓకే ఆడియన్స్కి కనెక్ట్ అవుతామేమో, ఈ స్టోరీ కనెక్ట్ అవుతుందేమో అని చెప్పి. సో ఈ స్టోరీ కూడా బలగం తర్వాత ఒక మళ్ళీ ఫ్యామిలీ అందరూ కూర్చొని మంచిగా ఏ వల్గారిటీ లేకుండా నీట్గా డీసెంట్గా ఉన్న ఫిలిం. సో నేను అనుకుంటున్నంత వరకు అయితే అందరికీ డీసెంట్గా మంచిగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, హరికృష్ణ గారు, అసలు తికమక తాండా మూవీ క్యారెక్టర్, అసలు డైరెక్టర్ ఎవరు? ఈ మూవీ చెప్పినప్పుడు మీ రియాక్ట్ అనేది ఎలా ఉంది? అంటే ఈ మూవీ డైరెక్టర్ రమణ గారండి, వెంకటరమణ అని. ఆయనది కూడా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఓకే, సారు తెలిసిన వాళ్ళ ద్వారా మా ఇద్దరిని అప్రోచ్ అయినప్పుడు ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను, దానిలో బ్రదర్ క్యారెక్టర్స్ కావాలని చెప్పినప్పుడు ఓకే మీ ఇద్దరం కూడా బ్రదర్సేగా, మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరం చేస్తాం అనేసరికి సారు స్టోరీ చెప్పడం జరిగింది. స్టోరీ విన్నాము, యూనిక్గా అనిపించింది కాన్సెప్ట్ అదంతా. తర్వాత క్యారెక్టర్స్ కోసం ఆడిషన్స్ తీసుకోవడం జరిగింది, ఎవరికి ఏది సెట్ అవుతుందో అని. తర్వాత అలా ఒక 1 వీక్ రిహార్సల్స్ తీసుకున్న తర్వాత ఆన్ సెట్స్కి వచ్చేసాం మేము. ఇంకా స్టోరీ చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది, యూనిక్గా. అంటే ఫస్ట్ టైం మేము డెబ్యూ ఫిలింతో వస్తున్నాం కదా, సో యాక్షన్ అట్లా మరీ హీరోయిక్గా కాకుండా ఒక నార్మల్ క్యారెక్టర్తో జనాలకి దగ్గర క్యారెక్టర్లో వస్తున్నామని చాలా హ్యాపీ అనిపించింది. ఆ మూవీ కూడా కాన్సెప్ట్ చాలా నచ్చింది. చెప్పంగానే అరే బాగుంటుంది కదా, ఒక్కరికి ఉంటేనే మనం అట్లా అనుకుంటాం, అదే ఊరందరికి ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ.
సో ఫ్యామిలీ అందరూ కూడా నవ్వుకుంటా ఉండొచ్చు మూవీకి వచ్చి అని చెప్పి అనిపించింది. అంటే ఇంత ముందుకి ఏమైనా సినిమాస్ కానీ లేదు. షార్ట్ ఫిల్మ్స్ కానీ చేశారా? లేదు, అవేం చేయలేదండి. Okay. ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎట్లుండబోతుంది ఫీలింగ్ ఫస్ట్ మూవీ హీరో? ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు స్టార్టింగ్ 2-3 డేస్ కొంచెం భయం అనిపించింది. తర్వాత డైరెక్టర్ సార్ వాళ్ళు నేను ఫస్ట్ టైం వచ్చావు అట్లా ఇట్లా అని కాకుండా ఇట్లా చేయాలి అట్లా చేయాలి నీకు కొన్ని తెలియని చెప్పి, సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. స్టార్టింగ్ లో భయం వేసింది కానీ తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ సీనియర్ యాక్టర్ కూడా ఉంది మాకు. ఎట్లా అనిపిస్తుంది హనీ గారితో యాక్ట్ చేయడం? తనే హీరో హీరోయిన్? ఫస్ట్ తనే హీరోయిన్ అన్నప్పుడు షాక్ అయ్యాను నేను. అంటే చిన్నప్పుడు నేను చూస్తా ఉన్నా రాజన్న సినిమాలో సాంగ్స్ అవి. అనుకోలేదు అసలు ఇండస్ట్రీలోకి వస్తే తింతో పక్కన హీరోయిగా చేశానని అనుకోలేదు. బట్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం తోనే యానీ లాంటి పెద్ద యాక్టర్ తో చేయడం అనేది కొంచెం హ్యాపీ అనిపించింది. నేను ఫస్ట్ షాక్ అయ్యాను. తర్వాత ఇంకా ఆన్ సెట్స్ వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీ యానీ కూడా. నేను సీనియర్, మీరు ఫస్ట్ టైం వస్తున్నారు అట్లా ఏం లేకుండా మాకు తెలియని చెప్పడం, చాలా ఫ్రెండ్లీగా జోయల్గా ఉండేవాళ్ళం. రామకృష్ణ గారు మీది కూడా ఇది ఫస్ట్ మూవీయా? ఇద్దరు ఫస్ట్ ఫిలిం. ఓకే, అనుకున్నారా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఇట్లా మూవీకి రావాలి? ఇంట్రెస్ట్ ఉంది. అయితే మేము చూస్తున్నాము ఇలా ఆడిషన్స్ వాటికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక స్టోరీ ఉంది, అందుకు బ్రదర్స్ రిక్వైర్మెంట్ ఉందా అంటే, సో మా డైరెక్టర్ సార్ని కలవడం జరిగింది. స్టోరీ నరేట్ చేశారు. ఇంకా హరి చెప్పినట్టు కొంచెం యూనిక్గా ఉంది, ఇద్దరికి నచ్చింది, రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి ఇంకా మంచి ఛాన్స్ ఎందుకు వదులుకోవటం అని చెప్పి ఈ ఫిలిం చేయడం జరిగింది. ఓకే, గ్రేట్. అంటే మీరు ఫస్ట్ నుంచి అనుకున్నారా హనీ గారితో యాక్ట్ చేస్తామని? యానీ అని అనుకోలేదు. యాక్టర్ అవ్వాలి, మంచి మంచి హీరోయిన్లతో చేయాలి, మేము హీరో అవ్వాలి అనుకున్నాము. లక్కీగా ఫస్ట్ టైం ఒక విలేజ్ క్యారెక్టర్లో యానీని మేము రాజన్న సినిమాలో చూసాం. చాలా బాగా చేస్తుంది. మేము చిన్నప్పుడే చూసాం యానీని. సో అలాంటి ఒక యాక్టర్ మాతో చేస్తుందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాకు తెలియని చెప్పింది, యాటిట్యూడ్ ఏమి ఉండదు, కరెక్టేగా. చిన్నప్పటి నుంచి చూస్తుంది అంటే నా ఏజ్ మీకంటే పెద్దది అనుకుంటారు ఎవరైనా కొంచెం, అంటే సేమ్ ఏజ్. చిన్నప్పుడు అంటే ఇద్దరం చిన్నప్పుడు అని అలా చెప్పు. తను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు, మీరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చూస్తూ పెరిగాం. అంత యాక్టింగ్ చేయడం హ్యాపీ ఉంది. అయితే చాలా మందికి కొత్త యాక్టర్స్ కి సైడ్ క్యారెక్టర్స్ కానీ మూవీలో ఏదో చివరి అట్లా ఉంటుంది కానీ మీకు డైరెక్ట్ హీరో అనేసరికి ఎట్లా ఫీల్ అయ్యింది? అది కొంచెం లక్కీగా అనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఫస్ట్ టైం మనకి మెయిన్ రోల్ ఇస్తున్నారు, మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాము. సో మేము ఆన్ సెట్స్ లో ప్రూవ్ చేసుకున్నాం. ఇంకా ఆడియన్సే మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఖచ్చితంగా దే లైక్ us. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హరి గారు మీరు చెప్పండి, రామకృష్ణ గారితో హరికృష్ణ గారితో రామకృష్ణ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? స్టార్టింగ్ అంటే ఫస్ట్ డే అంటే కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది ఆన్ సెట్స్ మనం బేసికలీ ఏమంటారు ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూపించకూడదు. అండ్ నాకు స్టార్టింగ్లోనే మేబీ ముందే అడిగాను, లైక్ నీకు ఎక్కడైనా ఏదైనా హెల్ప్ కావాలి అంటే నేను చెప్తాను, నీకు ఓకే కదా, ఎక్కడైనా కొంచెం ఇంకా యాక్టింగ్లో కానీ అంటే నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చకపోయినా ఏదైనా చెప్పు ఇంప్రూవ్మెంట్స్. ఏదో నేనేవో కొన్ని ఫిల్మ్స్ చేశాను అని చెప్పి అంటే నేను పర్ఫెక్ట్ అనేదే కాదు. సో అట్లా ముందు చిన్న చిన్న పర్మిషన్స్ ఇవన్నీ ముందే మాట్లాడుకునే వాళ్ళం, అంటే చెప్పుకునే వాళ్ళం ఇట్లా. తర్వాత మళ్ళీ నేను ఏదైనా సడన్గా అంటే ఫీల్ అవుతారేమో అని చెప్పి సో అలా ఉండేది. ఎక్కడ కూడా వీళ్ళు న్యూ కమర్స్ కదా, చాలా మంది న్యూ కమర్స్ కి ఏంటి అంటే మూవీ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే అదే మనం ఈ సినిమాలో హీరో కదా అని చెప్పి ఒక యాటిట్యూడ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. కానీ గ్లాడ్లీ వీళ్ళిద్దరికీ అసలు ఆ యాటిట్యూడ్ అనేదే లేదు. అండ్ సెట్స్లో అందరితో వీళ్ళు చాలా ఈక్వల్గా మింగిల్ అవుతుంటారు, టెక్నీషియన్స్తో కానివ్వండి, యాక్టర్స్తో కానివ్వండి, అందరితో ఆ ప్రాపర్ వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా అయితే ఉంటాయో సినిమాలో సేమ్ వీళ్ళు బయట కూడా అంతే ప్యూర్గా న్యాచురల్గా కలిసిపోయారు అనమాట. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. అంటే ఫస్ట్ డైరెక్టర్ గారు తికమక తాండోలో ఒక క్యారెక్టర్ ఉంది, మీరే హీరోయిన్, ఇట్లా న్యూ కమర్ హీరోస్ విన్నారు అంటే చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్లీ నేను యాక్చువల్లీ ఫస్ట్ చాలా అంటే ఇది కరెక్ట్ స్క్రిప్ట్ ఏనా, ఇది చేయొచ్చా లేదా అనే థాట్ అయితే చాలా ఉండింది. ఎందుకంటే అందరం కొత్త వాళ్ళమే, న్యూ బ్యానర్, న్యూ డైరెక్టర్, న్యూ యాక్టర్స్. నాకు ఇది డెబ్యూ ఫిలిం, నేనేదో చిన్నప్పుడు చాలా చేశాను కానీ పెద్ద అయిన తర్వాత ఎవరికి అంత ఐడియా లేదు. సో అంటే ఇది చేయొచ్చా లేదా అనే ఒక థాట్ చాలా మైండ్లో రన్ అయ్యేది అనమాట. దాని తర్వాత ఇంకేమనిపించింది అంటే స్టోరీ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇట్స్ నాట్ లైక్
సేమ్ ప్రాపర్ రొటీన్ విలేజ్ డ్రామాలా అనిపించలేదు నాకు. ఆ స్టోరీ లైన్ అనేది చాలా యూనిక్గా ఉండడం వల్ల నాకు ఓకే చేసేయచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ ఫిలింలో మ్యూజిక్ కూడా సురేష్ బొబ్బిలి గారు ఇచ్చారు. నాకు నరేషన్ చెప్తున్నప్పుడే మ్యూజిక్ వినిపించినప్పుడు ఐఎమ్ లైక్ ఓకే, ఫస్ట్ ఫిలింలో ఇలాంటి ఒక సాంగ్ పడితే ఐ థింక్ ఇమాజిన్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ బిగ్ స్క్రీన్ మీద. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓకే చెప్పడానికి. సో అలా ఓకే చెప్పాను, అలా అన్ని సెట్ అయిపోయాయి. ఓకే, మరి విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ అంటున్నారు, ఏ విలేజ్ లో షూట్ చేశారు? ఇదంతా అటు వరంగల్ మహబూబాబాద్ అనే ఒక టౌన్, మహబూబాబాద్ సైడ్ నెలవంచ అని చెప్పి ఒక రిమోట్ ఏరియా లోపల ఉంటుంది. అంటే ఎక్కువ సిగ్నల్స్ ఇవేమి ఉండవు, ఒక మారుమూల ప్రాంతం అనమాట అది. అక్కడ కంప్లీట్ అండ్ ఫోన్ యూజ్ ఇదంతా ఏముండదు, సిగ్నల్స్ ఇవేమి. కంప్లీట్గా మనం అంటే 90s 80sలో బతుకుతున్నట్టే ఉంటుంది అక్కడ. సో లివింగ్ అనేది అదంతా. సో మేము అట్లా ఆ రిమోట్ ఏరియాలో చేసినప్పుడు షూటింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ సిటీలో చేస్తే ఎట్లా అంటే మనం ఒక ఒక సీన్ చేయగానే తర్వాత వచ్చేసి ఆఫ్ సెట్స్ ఫోన్ పట్టుకొని అట్లా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మేము అట్లా అక్కడ చేసినప్పుడు ఆ విలేజ్లో అట్లా ఏం లేదండి. ఎట్లా అంటే మేము ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ ఇంకొకేలాగా సేమ్ అనమాట. మేము 90sలోనే ఉంటున్నట్టు అక్కడ మాకు ఫోన్స్ ఇవేమి ఉండేవి కదా, సరదాగా మాట్లాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉండేవాళ్ళం, సాంగ్స్ పాడుకుంటూ ఉండేవాళ్ళం, చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ విలేజర్స్ వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో సరదాగా కొంతసేపు మాట్లాడడం. సో అట్లా జరిగేది. అది కూడా ఈ రెక్కీ కూడా మా డైరెక్టర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి మాకు ఎలాంటి విలేజ్ అయితే కావాలో అలాంటి విలేజ్ చూస్ చేసుకొని అక్కడ కంప్లీట్ షూటింగ్ అంతా అక్కడే చేయడం జరిగింది. అంటే ఇది మొత్తం తెలంగాణ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ స్లాంగ్ కంప్లీట్. మొత్తం యాక్టర్స్ అందరు న్యూ కమర్స్ అయినా ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళు? నోన్ పర్సన్స్ కూడా ఉన్నారండి. అంటే మన జబర్దస్త్ యాదమరాజు గారు కానీ, బుల్లెట్ భాస్కర్ కానీ, శివనారాయణ గారు కానీ, మన బలగం సుజాత గారు కానీ, ఇంకొంచెం మంది రాకెట్ రాఘవ, అప్పారావు గారు ఉన్నారు. యానీ ఫస్ట్ మెయిన్లీ ఇట్లా విలన్ కానీ ఉన్నారు నోన్ యాక్టర్స్. బట్ కొంతమంది న్యూ యాక్టర్స్ కూడా ఉన్నారండి మాతో పాటు. చాలా మంది న్యూ కమర్స్ కూడా ఉన్నారు ఈ మూవీలో. ఓకే, రామకృష్ణ గారు మీరు చెప్పండి, బ్యాక్గ్రౌండ్లో అంటే అక్కడ విలేజ్ షూట్ అన్నప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంది? అంటే విలేజ్ షూట్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? హ్యాపీగా షూటింగ్ జరిగిపోయింది అలా అనుకున్నాము. విలేజ్లో అంటే విలేజ్ ఎలా ఉండేదో మాకు ఫస్ట్ చెప్పలా. మాకు ఒక విలేజ్లో షూటింగ్ ఉందంటే మాది విలేజ్, మేము విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాము, మా విలేజ్ లాగే ఉండేది అనుకున్నాం. కానీ కంప్లీట్గా అక్కడ ఫోన్ యూస్ చేయటం కూడా ఉండదు, హరి చెప్పినట్టు. సో సిగ్నల్సే ఉండవు, టీవీలు కూడా ఉండవు. అక్కడ ఏంటంటే ఇంకా ఓన్లీ 90sలోనే బతకాలి మేము, ఏమీ లేకుండా. సో అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటూ వెళ్ళాం. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ ఊరోళ్ళు అందరూ. కానీ వాళ్ళు చాలా మంచిగా జోవియల్గా ఉంటాం. వాళ్ళు ఫస్ట్ టైం షూటింగ్స్ ఇవన్నీ చూడటం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మా షూటింగ్ చూస్తాకు వచ్చేవాళ్ళు రోజు డైలీ. యానీతో ఫొటోస్ తీసుకోవటానికి వచ్చేవాళ్ళు, రాజన్న అమ్మాయి వచ్చిందని. అలా చాలా ఫన్నీగా ఉండేది అక్కడ. అక్కడ ఇబ్బంది ఏం పర్లేదు, కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది వెళ్ళిన ఒక 2-3 days. తర్వాత అలవాటు అయిపోయింది. ఆ విలేజ్ పీపుల్తో కానీ మాకు కానీ బాండింగ్ పెరిగి మంచిగా రిసీవ్ చేసుకుని మంచిగా జరిగింది అక్కడ షూటింగ్. అంటే తికమక తాండా అంటే ఇప్పుడు లవ్ ఏమంటారు, ప్రేమతో సాగుతున్న క్యారెక్టర్సా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ప్రేమ అంటే కంప్లీట్ ప్రేమ కాదు, ఒక విలేజ్ మీద జరిగింది స్టోరీ. విలేజ్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ లో ఒక డ్రామా జరుగుతుంది. అక్కడ సీన్స్ ఏంటి, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, కామెడీ ఉంటది. ఫస్ట్ మెయిన్ థింగ్ కామెడీ. అంటే ఆ విలేజ్ డ్రామాతో పాటు లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది. లవ్ ట్రాక్ ఉంటుంది. అంటే ఇద్దరు హీరోలు ఒకటే హీరోయినా లేదంటే ఇంకొక హీరోయిన్? ఇద్దరు హీరోయిన్స్ అంత స్కోప్ ఇంకా మా డైరెక్టర్ ఇవ్వలేదు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. రేఖా నిరోష ఇంకో లీడ్ వాయించాను పాత్ర. ఇప్పుడు తను వేరే షూటింగ్ నుండి రాలేకపోయింది. సో లవ్ ఉంటది, ఎమోషన్ ఉంటది, కామెడీ ఉంటది, ఫైట్స్ ఉంటాయి, A to Z ఉంటాయి, ఆల్ మిక్స్. ఓకే, మరి మూవీ గురించి తికమక తాండా అంటే ఒక మర్చిపోతారు మతి మరుపు అని చెప్పారు. మరి ఈ మూవీలో మతి మరుపు మర్చిపోతారు అన్నప్పుడు మీ క్యారెక్టర్లో ఉన్నప్పుడు అబ్బా నేను కూడా ఏదో ఒకటి మర్చిపోయినా అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? యాక్చువల్లీ నేను క్యారెక్టర్లో మర్చిపోవాలి అనేది మర్చిపోయా అనమాట. బికాజ్ కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆన్ సెట్స్ అయిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే షూట్ లేనప్పుడు అందరం సరదా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. అదే మోడ్లో మళ్ళీ ఆన్ సెట్స్కి వెళ్ళిపోతున్నప్పుడు సార్ ఇలా ఇది సీన్ అని చెప్పేటప్పుడు ఇంకా ఓకే మర్చిపోవాలి అన్న థాట్ ఉండదు అనమాట మైండ్లో. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి. అంటే అప్పుడు సార్కి సారీ సార్ నేను అసలు అది మర్చిపోయాను,
కానీ యాజ్ అన్ యాక్టర్ యాక్చువల్గా మర్చిపోకూడదు, కానీ ఒక 2 to 3 times ఈ సిచ్యువేషన్ జరిగింది. తర్వాత వీళ్ళు ఎవరు రిహార్సల్స్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చేది అనమాట, షిట్ ఇప్పుడు ఇది కదా సీన్ అది ఇది అని చెప్పి అది మర్చిపోయేదాన్ని నేను. షూటింగ్ లో అందరూ ఫ్రెండ్లీగా ఉండేదా? చాలా చాలా ఎస్పెషలీ ఆ ఊర్లో జనాలు, నాకు బేసికలీ చాలా ఇష్టం విలేజెస్ అంటే. నాకు విలేజ్కి వెళ్తున్నాం మనం షూట్కి అన్న ఎవరైనా చెప్తే నేను ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటా. ఎందుకంటే అక్కడికి వెళ్తే మనకి ఎక్కడా లేని ప్రేమ, ఎక్కడా లేని అభిమానం అంతా కనిపిస్తుంటుంది. సిటీలో అంత ఈజీగా దొరకదు అలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్. అక్కడ ఏంటి అంటే ఇంకా మాకు పెద్ద ప్లస్ పాయింట్ అక్కడ ఇవే, మొబైల్స్ కానివ్వండి, టీవీస్. అక్కడ వాళ్ళకి లేదు, మేము ఫోన్స్ వాడదామన్నా మాకు లేదు. సో ఎవరికి అలాంటి ఆపర్చునిటీ అవైలబిలిటీ లేకపోయేసరికి ఇంకా బాండింగ్ అనేది పెరిగింది. ఓన్లీ యాక్టర్స్ వరకే కాకుండా యాక్టర్స్కి టెక్నీషియన్స్ మధ్యలో ఉన్న బాండింగ్ కానివ్వండి, టెక్నీషియన్స్కి ఇంకా నార్మల్గా ఆ ఊర్లో జనాలతో కానివ్వండి. సో అలా కనెక్షన్స్ అంతా అలా పెరుగుకుంటూ వెళ్ళేది అనమాట. వాళ్ళందరూ ఏంటి అంటే మాకు బ్రేక్ టైమ్స్లో వాళ్ళే వడ్డించేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు జామకాయలు ఇవన్నీ కోసుకొని వచ్చేవాళ్ళు. సో ఇవన్నీ ఓన్లీ ఆ విలేజ్ లోనే కనిపిస్తుండే, ఇక్కడ అంతా కనిపించవు. సో చాలా చాలా బాగుండింది. ఎన్ని రోజులు జరిగింది షూట్? నాది పర్టికులర్లీ 20 days, ఓవరాల్ అయితే 40 days చేశారు. విలేజ్ లో ఉండి నాది కంప్లీట్లీ విలేజ్ లోనే. తర్వాత మళ్ళీ రీషూట్ జరిగింది అనమాట, అది కూడా కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ టైప్ లోనే చేసాం. ఎలాంటి ఇబ్బంది జరగలేదు కదా షూటింగ్ టైంలో విలేజ్ లో అన్నప్పుడు? ఇబ్బంది అంటే పర్టికులర్ ఇబ్బంది అనేది లేదు. ఒక సీన్ లో ఏంటి అంటే ఇలా ఒక చేస్ సీన్ ఉంటుంది అనమాట మాకు. అందులో మేము కొంచెం దాన్ని ఏమంటారు, ఎంతో కొంచెం హైట్ ఉంటుంది, కొంచెం లోతుకు దిగాలన్నమాట. బావేం కాదు, అంటే అక్కడ దిగి జస్ట్ అక్కడ రన్నింగ్ సంథింగ్ ఏదో షార్ట్ ఉండేది. సో అక్కడ రోప్స్ పెట్టుకొని దిగాల్సి వచ్చింది. ఇంకా నాకేంటంటే లంగా ఓని ఉంటుంది, కాళ్ళు అప్పుడప్పుడు స్లిప్ అయ్యేది, కొన్నిసార్లు అది టచ్ ఏమంటారు స్టక్ అయిపోయేది అనమాట. సో ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ అబ్సల్యూట్లీ ఇవన్నీ కొత్తగా ఉండే ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. శారీ కట్టుకొని పరిగెట్టేది కదా, చాలా సార్లు శారీ కాళ్ళకి అడ్డుపడ్డం చాలా సార్లు పడిపోయింది. యాక్చువల్ గా బ్లడ్ అంతా కూడా వచ్చింది చాలా. అట్లా ఏం జరగలేదు కదా? అంటే ఇలాంటి ఇవి జరిగితే ఇంకా బాగా అనిపిస్తుంది. అంటే యాజ్ అన్ యాక్టర్ ఇవి చేస్తే ఇంకా ఓకే చేయాలి అనిపిస్తుంది. సో ఇబ్బంది ఏం లేదు, అంత హ్యాపీగా అయిపోయింది. ఓకే, హరికృష్ణ కన్ఫ్యూజ్ అవుతుంది. సారీ, హరికృష్ణ గారు చెప్పండి, మ్యూజిక్స్ ఎలా ఉన్నాయి మూవీలో? మీరు మ్యూజిక్ చెప్పాలంటే మ్యూజిక్ గురించి చెప్పాలంటే మా మూవీకి మెయిన్ పర్టికులర్ క్యారెక్టర్ హీరోయిన్ కాదండి, మ్యూజిక్కే మెయిన్ హీరో మా మూవీకి. ఏంటంటే ఆ మ్యూజిక్ తోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మా మూవీ. యాక్చువల్గా సురేష్ బొబ్లీ గారు మ్యూజిక్ ఇచ్చింది. అండ్ పుత్రి బొమ్మ కూడా రీసెంట్గా చాలా బాగా ఫేమస్ అయిన సాంగ్, మ్యూజిక్ హైలైట్. అండ్ ఫస్ట్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో, దానికి కూడా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా ఎమోషనల్ అయిపోతారు అందరు ఆడియన్స్. 5 songs ఉన్నాయి టోటల్. ఫస్ట్ సాంగ్ లో మేము ముగ్గురం కలిసి డాన్స్ ఒకటి ఉంటది. తోపులో వీళ్ళని ఒక సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వీళ్ళ సాంగ్ ఒకటేను, నాది నా హీరోయిన్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఎవరు తాను ఒకటి. నా హీరోయిన్ నేను కాదుగా. అది 3 songs రిలీజ్ అయినాయి, ఇంకో 2 songs ఉంటే అవి చాలా బాగుంటాయి. మెయినే మ్యూజిక్ అండి మా మూవీకి. బీజిఎం కానీ సురేష్ బొబ్లీ గారు చాలా సినిమాలు చేశారు, బలగం చేశారు, చాలా మ్యూజిక్ చేశారు, ఫేమస్ అనమాట ఆయన. అలాంటి ఆయన మా చిన్న మూవీకి బాగా మంచి సపోర్ట్ చేసి మంచి మ్యూజిక్ ఇచ్చి బీజిఎం తోనే మా సినిమాని ఒక హై లెవెల్లో పెట్టేశారు ఆయన. సో చాలా మంచిగా ఇచ్చారు మ్యూజిక్ అదంతా. అంటే డైరెక్టర్ గారితో కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే మీరు న్యూ కమర్స్ కదా, మిమ్మల్ని ఏమైనా హట్ చేసే అలాగే ఏమైనా ఉందా? న్యూ కమర్స్ కాబట్టి ఇంకా బాగా చూసుకున్నారు, హట్ అయితే ఏం చేయలేదు. మాకు చెప్పేవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి, సినిమా ఇండస్ట్రీ అంటే ఇది అని చెప్పేవాళ్ళు, అంతేగాని హట్ ఎప్పుడు చేయలేదు. అంతే, ఒక ఫాదర్ లా ట్రీట్ చేసేవాళ్ళు అందరూ అంతే. అంటే డైలాగ్స్ అన్ని మూవీలో ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అన్ని మేము ఆన్ సెట్స్కి వెళ్ళక ముందే కొంచెం ఒక 1 month నుంచి మేము ప్రాక్టీస్ చేయటం అనేది జరిగింది. ఒక ఆఫీస్లో ఒక రిహార్సల్స్ జరిగినాయి, చాలా జరిగినాయి, అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఆన్ సెట్స్కి వెళ్ళిపోయాం. సో ఆన్ సెట్స్లో ఒక 1-2-3 days కొంచెం కష్టమైంది, కానీ తర్వాత నుంచి కొంచెం ఈజీ అయిపోయింది. డైలాగ్స్ కూడా ఎక్కువ డైలాగ్స్ ఏమి ఉండవండి, అంతా ఒక డ్రామా టైప్ జరుగుతుంది కదా, సీన్స్ ఎక్కువ. అంటే సిచ్యువేషన్ డైలాగ్స్ టైప్ ఉంటుంది, కానీ పర్టికులర్ గా ఇంత పెద్ద డైలాగ్ అన్నట్టు ఏముండదు అన్నమాట. సిచ్యువేషన్ కి
టచ్ అయిపోతూ ఉంటుంది డైలాగ్స్. అయితే నాకు కూడా ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా ఏం లేదు, మొత్తం జీవించేసారు అట్లా. మీ డైలాగ్స్ కానీ మీరు చెప్పే విధానం కానీ అట్లా ఉండిపోయింది, వీళ్ళు రియల్ గా చేస్తున్నారు అన్నట్టుగా. వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు డైలాగ్స్ చెప్తున్నట్టు ఏం లేదు, మొత్తం మనం నార్మల్ గా ఎట్లా మాట్లాడుకుంటున్నామో అట్లానే ఉంది ట్రైలర్ లో. సినిమాటిక్ డైలాగ్స్ ఏముండవు జనరల్ గా, న్యాచురల్ గా ఉండాలని చెప్పి మేము యాక్చువల్ గా మేకప్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు అసలు. అవును, న్యాచురల్ గా న్యాచురల్ గా ఉండాలి మా డైరెక్టర్ సార్ అంటే న్యాచురల్ గా ఉండాలి ఉండాలని చెప్పేసి మొత్తం న్యాచురల్ గా వచ్చేదాకా ఆయన మాతో చేయించేవాళ్ళు. కొంచెం ఒక 2-3 టేక్స్ ఎక్కువైనా కూడా హ్యానీకే కొంచెం డల్ గా ఇచ్చారు మేకప్ అయ్యి, వైట్ గా ఉంటది కదా. విలేజ్ లో కొంచెం విలేజ్ డస్కీ టైప్ అలా ఉంటది కదా, సో అలా. అండ్ మెయిన్లీ చెప్పాలంటే మా డిఓపి గారు హరికృష్ణన్ గారు విజువల్స్ చాలా బాగుంటాయి మా మూవీ విజువల్స్. ఎందుకంటే మేము ఇప్పటి వరకు కొన్ని లొకేషన్స్కి వెళ్ళాం, కొన్ని ఊర్లు వెళ్ళాం. ఐ మీన్ కొన్ని చిన్న చిన్న విలేజెస్, పక్కన చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడు ఎవరు వచ్చి షూటింగ్ చేయలేదంట. సో అలాంటి లొకేషన్స్లో కూడా మేము షూటింగ్ చేయడం జరిగింది. ఆ డిఓపి గారు ఆ లొకేషన్స్ చూపించడం కానీ, ఆ డ్రోన్ షాట్ కానీ. మా మూవీకి వన్ ఆఫ్ ద సెకండ్ ప్లేస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండి. మొత్తం విజువల్స్ కానీ అదంతా చాలా బాగుంటాయి. పొత్తిరి బొమ్మ సాంగ్ చాలా ఫేమస్ అయింది. సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ఆ విజువల్స్ కూడా అంతే. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతే ఫేమస్ అవుతాయి, చాలా బాగుంటది విజువల్స్. అయితే నేను ట్రైలర్ చూసా, కృష్ణుడు బొమ్మను పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు, ఏంటి అసలు అది? అదే సినిమాలు చూడాలి అంటే చెప్పాను ఆల్ మిక్స్డ్ అని చెప్పి. సో ఇందులో బిట్ ఆఫ్ డివోషన్ కూడా యాడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఊర్లో భక్తి అనేది ఇంకా చాలా టూ మచ్ ఉంటుంది, చాలా మంది దేవుళ్ళని పూజించడం ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఒక ఆ స్టోరీ లైన్ లో ఇది కూడా ఒక పాయింట్ అనమాట. సో అది మీ సినిమా చూస్తేనే తెలుస్తుంది, దాని గురించి కొంచెం చెప్పిన సినిమా రిలీజ్ అయిపోతుంది. అవునా? ఓకే, మాకు సస్పెన్స్ అని ఇప్పుడు చూడాలని వెయిటింగ్. ట్రైలర్ చూసినప్పుడు అబ్బా ఏదో కొత్తగా ఉంది సంథింగ్ అని అనిపించింది. చాలా బాగుంది ట్రైలర్ అయితే. థ్యాంక్ యూ, సో హ్యాపీ. మీ డైలాగ్స్ ఎట్లున్నాయి మూవీలో? చెప్పా, ఎవరి డైలాగ్స్ అయినా చాలా న్యాచురల్ గానే ఉంటుందండి. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పే డైలాగ్ కానివ్వండి అట్లా అంటే అంత ఉండదు అనమాట. చాలా క్యాజువల్ గా సింపుల్ గానే ఉంటాయి. అంటే అరే ఈ డైలాగ్ బాగుందిరా అన్నట్టు కామన్ గా మనం ఎలా మాట్లాడతామో విలేజ్ లో తెలంగాణ స్లాంగ్ అంతే. మీరు ఆ ఫ్లో లో వెళ్ళిపోయినారా మరి? అంటే నేను నార్మల్ గా మాట్లాడేది తెలంగాణ వస్తుంది, ఆంధ్ర రెండు మిక్స్ అయి వస్తుంది. ఇంకా అక్కడ డైలాగ్స్ బట్టి ఇంకా మొత్తం తెలంగాణనే మాట. ఆల్రెడీ రాజన్న మూవీలో డైలాగ్స్ చింపేశారు. మా కోసం ఒక పాట. అయ్యో, ఒక పాట, మీరు ఒక పాట అన్న నేను 2 లైన్ల. ఆల్రెడీ రాజన్న మూవీలో పాటతోనే మా హృదయాలను ఇట్లా కట్టి పడేసారు. ఈ మూవీలో కూడా ఒక ఆ పాటతో కట్టి పడేసింది మాలవిక గారు. అంత మంచి పాట మంచిగా పాడితే తర్వాత అందరు నన్ను పాడమంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అట్లనే అయిపోయింది. యాక్టింగ్ కంటే చాలా మంది నా సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సడన్ గా. సో 2 లైన్స్ పాడతాను. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కత్తుకున్నా, ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళ వాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా. 2 లైన్స్ అయిపోయింది. రావనుకుంటేనే పాడను అనుకుంటేనే నేను పాడగలుగుతాను కానీ 2 లైన్స్ తర్వాత రాదు, అందుకే 2 పాడా. అయినా బాగా పాడారు. నెక్స్ట్ సింగర్ గా ట్రై చేయండి తప్పకుండా, ఎవరైనా ఛాన్స్ ఇస్తే ట్రై చేసేద్దాం. ఓకే, తికమక తాండా తర్వాత హీరోస్ గా మా ముందుకైతే వచ్చేసారు. మన నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? ఉన్నాయండి ప్రాజెక్ట్స్, ఒక 2 ఉన్నాయి. అందులో ఒకటి ట్విన్ బేస్డ్ ఒకటి ఉంది, ఇంకోటి చెప్తాను రివీల్ చేస్తా, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకో మూవీ ఉంది, అది కూడా మంచి డిఫరెంట్ స్టోరీ అనేది చాలా బాగుంటది. మరి ఎలా కట్టుకోబోతోంది ప్రేక్షకులు ఈ మూవీ? చెప్పాలి. ఇందాక నేను చెప్పినట్టు రిఫరెన్స్ బల్గం ఇచ్చాను. సో ఇది కూడా కంప్లీట్లీ వెరీ డీసెంట్ ఫిలిం. ఏదో చాలా బీభత్సంగా అదరగొట్టేశారు, తోపు అవి అంత ఉండదు. కానీ ఇట్స్ కంప్లీట్ మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒక డీసెంట్ ఫిలిం చూసాను అన్న ఫీలింగ్తో అయితే బయటకు వస్తారు. అండ్ అందరికీ అంటే ఏజ్ లిమిట్ అంటూ లేదు, ఓన్లీ వీళ్ళే చూడాలి, ఈ కేటగిరీ వాళ్ళే చూడాలి అన్నట్టు ఏం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, బికాస్ కామెడీ ఉంటుంది, అది కిడ్స్ నార్మల్లీ ఎంజాయ్ చేస్తుంటారు ఎవరైనా ఏదైనా వియర్డ్గా యాక్షన్స్ చేసినా అదైనా. అండ్ ఎస్పెషల్లీ డివోషన్ అనే ఫ్యాక్టర్కి పేరెంట్స్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు, ఆ విలేజెస్ కున్న బాండింగ్కి అందరూ కనెక్ట్ అవుతారు. సో ఐ థింక్ చాలా కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సో అందరికీ బాగా నచ్చుతుందనే కోరుకుంటున్నాం.
నిజంగా అందరికి నచ్చాలని మేము కూడా అనుకున్నాం. అయితే బలగం మూవీతో అందరినీ ప్రతి ఒక్కరిని మన తెలంగాణ ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి అమెరికా వరకు ప్రతి ఒక్కరు చూసింది. Yeah. ఈ మూవీ కూడా అట్లనే చూడాలని మేము కూడా అనుకుంటున్నాం, చూస్తారు కూడా కదా. Thank you. అలాగే ఇంకా మూవీస్ లో ఏమైనా ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ నచ్చలేదు, ఈ క్యారెక్టర్ నేను చెయ్యా ఈ అన్నట్టు ఏమైనా అనిపించిందా మీలో? నాకు అనిపించింది ఒకటి. చెప్పండి. పుత్రి బొమ్మకి ఫస్ట్ లో ఒక లీడ్ ఉంటది, లీడ్ సీన్ ఒకటి. సో అందులో ఒక పెద్ద డైలాగ్ చెప్పాలన్నమాట హీరోయిన్ మీద. సో చెప్పడానికి కొంచెం అంటే అది కొంచెం లాంగ్ ఉంటది డైలాగ్, లెంతీ డైలాగ్ లెంతీ డైలాగ్. అంటే ఆ డైలాగ్ గుర్తుండదు కానీ ఆ చెప్పే వేరియేషన్స్ లో డైరెక్టర్ గారికి కావాల్సిన నా దగ్గర నుంచి రావట్లేదు. సో అది చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించి అసలు ఎందుకు మనకి ఇది వచ్చింది, చక్కగా ఇంప్లిమెంట్ అయిపోయేది కదా ఈ డైలాగ్స్, ఇది మనకి రావట్లేదు అంత చెప్పినా అని అక్కడ కొంచెం అనిపించింది. బట్ ఫైనల్ గా మా డైరెక్టర్ గారు అట్లా అదే కావాలని కూర్చున్నారు. ఇంకా ఫైనల్ గా అవుట్పుట్ వచ్చింది. అండ్ అదొకటను క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటది, కొంచెం పెద్ద ఫైట్ సీన్. సో అక్కడ కొంచెం కింద మట్టిలో సన్ కి అట్లా చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ అది ఫస్ట్ టైం కదా అట్లా యాక్షన్ సీన్స్ అవన్నీ చేయడం. సో కొంచెం అది కొత్తగా అనిపించింది అంతే. అవుట్పుట్ చూసిన తర్వాత ఇబ్బంది అన్న ఫీలింగ్ ఏమి ఉండుండదు నాకు తెలిసినంత వరకు. అవుట్పుట్ చూసిన తర్వాత ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. సో కష్టపడ్డం అంతా వర్త్ అనిపించింది. మీకు ఎవరికైనా అట్లా అనిపించింది? నాకు అలా ఏం లేదండి, నేను కొంచెం పర్లేదు నార్మల్ గానే చేశాను. భయపడుతూ ఉన్నాను కానీ బయటికి చూపించుకుంటే కవర్ చేసాను లోపల భయపడు. అంతే. ఓకే, భయం హ్యాపీనెస్ అంతా లోపల దాచివేసుకున్నారు అంతే. ఓకే, మరి నచ్చిన సీన్ ఏంటి మీకు? నాకు నచ్చిన సీన్ చాలా ఉన్నాయి. మూవీ అంతా సీన్ మొత్తం చెప్పకు. అదే సీన్ మొత్తం అదే ఆలోచిస్తున్నా. అంటే సీన్ మొత్తం ఏంటంటే నాకు ప్రీ క్లైమాక్స్ చాలా ఇష్టం అండి. ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటది, ఎమోషనల్ గా అదే నెక్స్ట్ టైం జరుగుతుంది నా క్యూరియాసిటీ ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో ఇంటర్వెల్ అయినా సగం దగ్గర నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ తర్వాత వచ్చే సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది. అంటే మొత్తం చెప్పాలి, సినిమా మొత్తం నచ్చిందని చెప్పాలనుకుంటున్నాం. సో అదే అన్ని నచ్చింది. మా మూవీలో ఒక సీన్ అంటే ఏముంటే చూడు, మూవీ మొత్తం నచ్చింది. సో పర్టికులర్ సీన్ అంటే లాస్ట్ లో క్లైమాక్స్ ఫైట్ అను మధ్యలో ఒక 2 కామెడీ సీన్స్ ఉంటాయి, అవి బాగా నచ్చినాయి. ఓకే, మా కోసం ఒక డైలాగ్. డైలాగ్ అదే చెప్పింది. డైలాగ్ అంటే మీకు నచ్చిన డైలాగ్ కానీ ఏదైనా ఉంటే? మామూలుగా డైలాగ్స్ ఏం లేవండి. డైలాగ్స్ అంటే అంటే సంథింగ్ లైక్ ఈ మాట చెప్పడం నచ్చిందని అంటారు కదా, అట్లా అంటే ఎట్లా ఏమన్నా నీకు ఆ డైలాగ్ గుర్తుందా? లెంతీ డైలాగ్ 2 లైన్స్ అయినా గుర్తుందా? ఫేమస్ ఎప్పుడైనా దాని కళ్ళు చూసినవారా అని చెప్పి డైలాగ్ ఉంటుంది. ఓకే, అప్పుడే అక్కడ అంత కష్టపడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే వర్షన్ వస్తారు. ఏమన్నదంటే హీరోయిన్ కోసం హీరోయిన్ కళ్ళు అంటే హీరో చాలా ఇష్టం అనమాట. సో హీరోయిన్ ఊహించుకొని డైలాగ్ చెప్పు చెప్తాడు. అడుగుతున్నా చెప్పే చెప్పు. అదే ఎందుకు ఎక్కువ చెప్పను, ఓకేనా? కొంచెం 2 లైన్స్ చాలు, సినిమాలు చూడద్దు. అది ఏందిరా నీకు మల్లిక కళ్ళు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎప్పుడైనా దాని కళ్ళు చూసావరా? చూడాల ఏది? ఓకే కంటిన్యూ. ఎందుకు మల్లిక కళ్ళు అంటే నీకు అంత ఇష్టం? ఎప్పుడైనా దాని కళ్ళు చూసావరా? ఆ కళ్ళు చూస్తే కత్తి తీసుకొని గుండెల్లో గుచ్చి తీసినట్టు ఉంటదిరా. అది గుర్తులే, అది తర్వాత సినిమాలో చూడ. సినిమాటిక్ డైలాగ్ లో లెవెల్లో ఉండదు. జనరల్ గా ఎట్లా అంటే ఒక బ్రదర్స్ ఇంట్లో అన్నదమ్ములు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అంతే క్యాజువల్ గా ఉంటాయి అనమాట. సరే చెప్పాలంటే సినిమాలో ఇబ్బంది పడలేదు, ఇప్పుడు పాపం మీరు చాలా ఇబ్బంది పెట్టేశారు డైలాగ్ చెప్పమని. ఎవరికి ఎవరు అడగలేదు. తినుకి నచ్చిన సీన్ అడగండి. దానికి యాక్చువల్ గా నాకైతే మెయిన్ సూపర్ డైలాగ్ ఒకటి ఉంటది, చెప్తా అది కూడా. నచ్చిన సీన్ అంటే నాకు ఒక సాడ్ సాంగ్ ఉంటది. ఆ సాడ్ సాంగ్ కి ఒక ట్రీ కింద కూర్చొని మా విలేజ్ మొత్తం ఉంటారు. సో ఆ సీను పర్టికులర్ అని చెప్పను, ఆ సీన్ చాలా నచ్చుతుంది అందరికి. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. డైలాగా మా హీరోయిన్ లేదు ఇక్కడ, మరి ఓకే నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ అన్నం తిన్నావా?
డైలాగ్ ఏదో సరే, చెప్పన్నారు చెప్పు. అంతే మరి అయిపోయింది. లేదు అని చెప్పి కొంచెం అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది అంతే. అవునా? మీరు మీ హీరోయిన్ కూడా తీసుకొస్తే బాగుండేది అసలు. యాక్చువల్గా తను రావాల్సి ఉండే ఇప్పుడు, కానీ వేరే షూటింగ్ ఉందని చెప్పి అయిపోయింది. ఓకే. అంటే ఏమైనా ఇబ్బంది కలిగించే సన్నివేశం కానీ ఏమైనా ఉందా మీకు అక్కడ షూటింగ్ లో? షూటింగ్ లో అంటే కొంచెం క్లైమాక్స్ ఫైట్ అప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపించిందండి. అది ఒక 3 days చేసాం మేము. ఒక సెట్ అంతా వేసేసిన తర్వాత కొంచెం రెయిన్ పట్టడం, మళ్ళీ స్టాప్ అవటం షూటింగ్, కొంచెం ఫైట్ సీన్స్ కి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు మేము, ఆన్ సెట్సే ప్రాక్టీస్ చేసాం. సో అలా కొంచెం ఇబ్బంది అనిపించింది రన్నింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు కొట్టేటప్పుడు కానీ. మేము నిజంగా కొట్టించుకున్నాం, మేము వాళ్ళు నిజంగానే కొట్టాం. మాకు తగిలి వాళ్ళకి తగల. వాళ్ళు కొంచెం హెవీగా ఫైటర్స్ కదా వాళ్ళు, సో వాళ్ళకి అలవాటే. మాకు కొత్త కాబట్టి కొంచెం దెబ్బలు అవన్నీ తగిలినాయి, కానీ ఇంకా లైట్ అవన్నీ మంచి సీన్ వచ్చింది కదా మాకు, అదే హ్యాపీ. అవన్నీ మర్చిపోయాం ఇంకా సీన్స్ చేయడంగానే. మూవీతో మళ్ళీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? ఇది అందరూ తప్పకుండా మా ఫిలిం తికమక తాండా థియేటర్స్కే వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బికాస్ మేమందరం న్యూ టీమ్, అందరూ కొత్త వాళ్ళు కాబట్టి మాకు మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ చాలా చాలా అవసరం. సో థియేటర్స్కి వెళ్ళే మా సినిమా చూస్తారు అండ్ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్తారు బాబు, చెప్పాలనుకుంటున్నాను. లేదు అదే, మేము ఈ మూవీతో ఫస్ట్ టైం ఒక హీరోస్గా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నాం. సో మా తిమ్మక తాండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మీరందరూ అక్టోబర్ రిలీజ్ అవుతుంది. సో మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి కొత్త అని మమ్మల్ని చూడకుండా మా మూవీ కంటెంట్ని చూసి విని మా మూవీని వచ్చి ఆదరిస్తారని కోరుకుంటూ, తప్పకుండా అందరు థియేటర్స్లోనే చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మా మూవీ ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మీకు ఖచ్చితంగా మా మూవీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందండి. మీరు ఖచ్చితంగా మా మూవీ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, నన్ను మీ రామ్ చేసుకుంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. హనీ గారు అయితే రాజన్న మూవీ నుంచి మళ్ళీ ఒక సెకండ్ హీరోయిన్ గా మళ్ళీ మన ముందుకి రాబోతున్నారు. ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలని, అలాగే పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా మా సిటీ విజన్ నుంచి కోరుకుంటున్నాం. అలాగే హరికృష్ణ గారు, రామకృష్ణ గారు, మీ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలైంది. ఈ మూవీ నుంచి చాలా అడుగులు ఇంకా పెద్ద హీరోస్ కావాలని మా సిటీ విజన్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తికమక తాండాని మన అభిమానులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సిటీ విజన్ ప్రేక్షకులకు సెలవు.